జూలై 2 1955 ఈ డేట్‌ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ రోజు అమెరికాలోని న్యూయార్క్ నుంచి పానమ్ 914 అనే ఫ్లైట్ 57 ప్యాసింజర్స్ ఇంకా 6 క్రూ మెంబర్స్‌తో మియామికి బయలుదేరింది. ఈ ఫ్లైట్ స్టార్ట్ అయిన 3 గంటల తర్వాత ఇది ఎవ్వరికీ కనిపియలేదు. తిరిగి 37 ఇయర్స్ తర్వాత మళ్ళీ కనిపించింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ సిరీస్. ఇందులో నేను ఒకటే టాపిక్ మీద 10 డేస్ వరకు మాట్లాడుతూ ఉంటాను. సో గైస్, లెట్స్ స్టార్ట్. 10 డేస్ 10 ఏవియేషన్ స్టోరీస్ పార్ట్ 1. ఫ్లైట్ స్టార్ట్ అయిన 3 గంటల తర్వాత ఈ ఫ్లైట్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. అయితే రేడార్ స్క్రీన్లో కూడా ఈ ఫ్లైట్ మొత్తం డిజపియర్ అయిపోయింది. మొదట్లో ఈ ఫ్లైట్కి పెద్ద యాక్సిడెంట్ అయింది, ప్యాసింజర్స్ ఇంకా క్రూ మెంబర్స్ అందరూ చనిపోయారనుకున్నారు. కానీ ఈ ఫ్లైట్ గురించి ఎలాంటి ట్రేసెస్ దొరకలేదు. తిరిగి 1992లో కార్కస్ ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం కనిపించింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ పైలట్కి ఫ్లైట్ నెంబర్ ఏంది అని అడిగారు. పైలట్ పానమ్ 914 అని సమాధానం ఇచ్చారు.